హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి వాచినూరిని పచ్చడి అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఏ రకం కూరగాయలతో పచ్చడి చేయొచ్చన్నా నేను చేసేస్తాను. నాకు అంత ఇష్టం. నాకు ఏ కూరలు లేకపోయినా వాచినూరిని పచ్చడితో తినేస్తాను. ఇప్పుడైతే నేను చూపించబోయేది క్యాప్సికమ్ టమోటా పచ్చడి. నాకు ఇది మా యూఎస్లో ఉన్న మా ఆడపడుచు నేర్పిందండి. ఇలా చెయ్యి, ట్రై చేయి, బాగుంటుంది అని. నేను చేశాను. ఒకసారి మా వేరే ఫ్రెండ్కి కూడా ఇచ్చాను. తను కూడా చాలా నచ్చిందని చెప్పింది. తను కూడా అప్పటి నుంచి ట్రై చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1, టమోటాలు రెండు మూడు తీసుకున్నాను నేను చిన్నవని. పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు తీసుకోండి. నేను ఒక 4-5 తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం, వెల్లుల్లి దంచినవి. ఇప్పుడు బాండీలో కొంచెం నూనె పోసుకొని కాగాక మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేద్దాము. పచ్చిమిరపకాయలు కొంచెం వేగినాయి కదా, నెక్స్ట్ మనం క్యాప్సికమ్ వేసేసుకున్నాము. క్యాప్సికమ్ వేసి ఒకసారి కలబెట్టి మూత పెట్టేద్దామండి, తొందరగా వేగిపోతాయి. క్యాప్సికమ్ వేగినాయి అని చూద్దాము. చూడండి, ఇంకా ఇలా వేగిపోయినాయి కదా, ఇవి మనం పక్కకు తీసేసుకుందాము. అవి తీసుకొని మళ్ళీ అదే బండిలో టమోటాలు వేసేద్దాము. ఇవి కూడా బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి. టమోటాలు మగ్గినవి ఏమి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను అదే నూనెలో మగ్గిచ్చేసాను. ఎక్కువ నూనె వాడకూడదండి, వీలైనంత మటుకు తగ్గించుకొని వాడాలి. నేను ఫస్ట్ వేసిన నూనెలోనే ఇంకా ఈ టమోటాలు కూడా సన్నమంట పెట్టుకొని మగ్గనిచ్చేసాను. మూత పెడతాం కాబట్టి అవే మగ్గిపోతాయి. ఇంక ఇవి టమోటాలు మగ్గినాయి కదా, ఇంక ఇవన్నీ చల్లార్చుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి చల్లారినవి. ఇంకా మనం కావాల్సినంత ఉప్పు వేసేసుకొని, కల్లుప్పు. నేను పచ్చళ్ళకి కల్లుప్పు వేస్తానని చెప్పాను కదా, కల్లుప్పు వేస్తే టేస్ట్ ఎలా అయినా బాగుంటుంది. కల్లుప్పు వేసేసి మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం కొంచెం కచ్చా పచ్చాగా రన్ చేసుకుందాము. ఇలా రన్ చేసుకున్నాక కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా, అది కూడా వేసి ఒక్క పల్స్ ఇచ్చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసి రన్ చేసుకున్నాను. ఇంకా బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఇందులో ఇంకా మనం చింతపండు కూడా వేయలేదు. ఈ చింతపండు వేయకూడదు అన్న ఇది నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయిందండి. బిగ్ బాస్లో చింతపండు అస్సలు ఇవ్వరు. చింతపండు తినకపోతే అంత స్లిమ్ అయిపోతారు అని చెప్పి ఆశ్చర్యపోయారు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. బిగ్ బాస్ అంటే గుర్తొచ్చిందండి. బిగ్ బాస్ త్వరలోనే ఉంది కదా, ఎవరికి బిగ్ బాస్ అంటే ఇష్టం మీలో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేను బిగ్ బాస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో స్టార్ట్ అయ్యాక మాట్లాడతాను. నాకు ఎలా అనిపించిందని చెప్పి నేను రివ్యూ ఇస్తాను. పెద్ద రివ్యూవర్లా కాకపోయినా ఏదో నాకు నచ్చినట్టు, నాకు ఏవి నచ్చినాయి ఏవి నచ్చలేదని చెప్తాను. ఫైనల్లీ క్యాప్సికమ్ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఫేవరెట్ ఇది. మా ఆడపడుచుకి థ్యాంక్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.